गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। వైకుంఠవాసి అయిన ప్రభువులు బృందావనంలో అవతారం చేసి భగవంతుడు అనంత లీలలు చేశారు. ఆ లీలలన్నీ బ్రహ్మనిష్ఠులు వర్ణిస్తూ వచ్చేటప్పుడు ఇంతవరకు భగవంతుడు అన్ని లీలలు చేశారు, తాను భగవంతుడు అని ప్రకటించలేదు స్పష్టంగా. ఈ గోవర్ధన లీలలోనే తాను భగవంతుడు అంటూ స్పష్టంగా ప్రకటించేటట్టు చేశాడు. ఎందుకంటే సాధారణ మనుషుడి వల్ల ఒక కొండను ఒక గొడుగులాగా చేతిలో పెట్టుకునేదానికి తీసి పెట్టుకునేదానికి వీలవుతుందా? అందుచేత సాక్షాత్తు వైకుంఠవాసి తాను అని ప్రకటించిన లీల ఈ గోవర్ధన లీల, ఇంద్రుని యొక్క గర్వభంగం చేసిన లీల. దానిపైన బ్రహ్మనిష్ఠులు ఈ అధ్యాయంలో ప్రారంభించారు. ఇక్కడ ఏమిటంటే ప్రతి సంవత్సరం ఈ నందగోపుడు తర్వాత ఆ గోపులందరూ కలిసి ఇంద్రుని కోసం ఒక యాగం చేస్తారు. యథేష్టంగా అన్నం అవన్నీ చేసి హోమాలన్నీ చేసి ఇంద్రునికి సమర్పించాలి అంటూ దానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంది. వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి నందగోపుడి దగ్గర అడిగాడు, ఇక్కడ ఏమి ఇంత సంబరంగా ఉంది, ఏం జరగబోతుంది అంటే, నాయన మనకు ఇంద్రుడే కదా మేఘాధిపతి, మనకు వర్షం బాగా పడటం వలనే మనం సుఖంగా ఉన్నాం, వర్షం లేకపోతే ఏం చేయగలుగుతాము, ఈ వర్షం వలనే పశువులు మనము సుఖంగా ఉంటున్నాం కాబట్టి ఆ వర్షానికి ఆ మేఘానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడికి ఈ ప్రతి సంవత్సరం చేసే యాగం ఇప్పుడు మనం చేస్తున్నాము. మన దగ్గర మనకు డబ్బు ఉన్నా లేదా అయినా కానీ మనం చేయవలసింది ఇంద్రయాగం చెయ్యాలి ప్రతి సంవత్సరం, ఇది మన యొక్క కర్తవ్యం అనేలాగా చెప్పి ఇది చేస్తున్నాము అంటూ నందగోపుడు చెప్పిన వెంటనే పైన వాళ్ళని చూసి కృష్ణుడు మాట్లాడేదానికి ప్రారంభించారు. ఏమన్నారంటే, మనము ఇలా జీవించేదానికి కారణం మన కర్మ, మనం చేసే మంచి కర్మ, మనం చేసే చెడు కర్మ. మనం చేసే మంచి కార్యం చెడు కార్యం అనేది, మంచి కార్యం మనకి పుణ్యాన్ని ఇస్తుంది, చెడు కార్యం అనేది పాపాన్ని ఇస్తుంది. ఇదే కదా ఈ ప్రపంచంలో ఉంది. అందుచేత ఇక్కడ ఇంద్రుడు ఎక్కడొచ్చాడు, ఏం చేశాడు, వీటన్నిటి కారణం ఇంద్రుడు అంటున్నాడు. ఇంద్రుడు ఎక్కడ కనిపించాడు మనకు? భగవంతుని యొక్క సృష్టిలో అన్నిటికీ కారణం కర్మ. కర్మ వలనే మనం పుడుతున్నాము, కర్మ వలనే మనం చస్తున్నాము. అందుచేతనే పెద్దలందరూ మంచి కర్మలు చేయాలి, దీనివల్ల పుణ్యం దక్కుతుంది. ఆ పుణ్యం దక్కిన తర్వాత భగవంతుడు అనేవాడు మనకు అతన్ని వెళ్ళి చేరుకోవాలి అనే ధ్యాస వస్తుంది. తర్వాత ఆ పుణ్యాన్ని కూడా నాశనం చేసి భగవంతుడి దగ్గర వెళ్ళి చేరుకోవాలి అనేదే ఇదే దారి. అందుచేత ఇలాంటి గొప్ప విషయాల్ని చెప్పి వీటన్నిటికీ కారణం కర్మ. ఈ కర్మ ఉన్నందువల్లే మనం వచ్చి ఈ కర్మ ద్వారానే మనము ఇలా జీవిస్తున్నాము. అందుచేత మనం మంచి కర్మములు చేయాలి. ఈ ప్రపంచంలో అన్ని భగవత్ సృష్టిలో చూసినారంటే అన్ని తాను యొక్క కర్తవ్యములు చేయాలి. ఈ కర్మ వల్లనే ఒకడు మంచి జన్మలో పుట్టేది, చెడ్డు జన్మలో పుట్టేది అన్నిటికీ కారణం ఈ కర్మ వల్లనే ఉంది. ఆ కర్మాధీనంగా జీవిస్తూ ఉండేటప్పుడు అందరూ వాళ్ళ యొక్క కర్తవ్యం చేయాలి. మన యొక్క కర్తవ్యం కానీ మనం సరిగ్గా చేసినామంటే వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తారు. ఇప్పుడు ఇంద్రుడు మేఘాధిపతి అయి వర్షాన్ని ఇస్తాడంటే, మనం ఇలా మంచి పనులు చేస్తూ ఉన్నామంటే ఆ ఇంద్రుడు మేఘం ద్వారా వర్షాన్ని ఇవ్వాలి, అది అతని యొక్క కర్తవ్యం. అలాగా అన్ని కర్మ వలనే జరుగుతుంది. దీంట్లో ఇంద్రుడికి దీనికి ఏం సంబంధం లేదు, ఇంద్రుడికి యాగం చేయనక్కర్లేదు అంటూ భగవంతుడు ఇలా ఖండనం చేశారు. దీనికి కారణం ఉంది. వెంటనే ఈ హోమములు, యాగములు, యజ్ఞములు ఇవన్నీ చాలా తప్పు, ఇవన్నీ ఊరిని ఏమార్చేదానికి చేస్తున్నారు, ఇవన్నీ సత్యం కాదు అని అనకూడదు. ఇదికి ఒక కారణం ఉంది. ఇంద్రుని యొక్క గర్వాన్ని ఇలా పోగొట్టేదానికి భగవంతుడు చేసిన లీల అని ఇలాగంతా వర్ణించి వాళ్ళ దగ్గర తర్వాత ఈ ప్రపంచంలో అన్నీ ఒక కారణం కోసమే ఉంది. ఇంత పెద్ద సముద్రం ఉందంటే ఎందుకు ఆ సముద్రం ఉంది? ఆ సముద్రంలో ఎన్ని కోటి జల జంతువులు ఉన్నాయి. ఆ జల జంతువులకన్నీ ఆధారంగా ఉండేదానికి సముద్రం. అదేలాగా ఇంత పెద్ద పర్వతం, గోవర్ధనం, హిమాలయం ఇవన్నీ ఉన్నాయంటే ఇలాగా కోట్ల సంఖ్యలో వృక్షాలన్నీ ఆశ్రయంగా ఉన్నాయి. అలాగని ఈ ప్రపంచంలో అన్నిటికీ కారణములు ఉన్నాయి. మనకు వర్షాలు పడేదానికి మేఘములే కారణం తప్ప దీనికి ఇంద్రుడికి ఏ సంబంధం లేదు. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా చేస్తూ అహింసతో వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా చేసుకుంటూ ఇలా మనం కానీ ఈ ప్రపంచంలో జీవించినామంటే అన్ని పనులు సరిగ్గా జరుగుతాయి. భగవంతుని యొక్క సృష్టిలో 4 వర్ణములు ఉన్నాయి. ఆ వర్ణాశ్రమ ధర్మంలో ఉంటూ వాళ్ళ పనులు
చక్కగా చేసుకుంటూ ఇలా జీవించినామంటే ఏ అరిష్టములు రావు. మనమో ఇప్పుడు యాదవ కుటుంబంలో పుట్టినాము కాబట్టి మనమందరికీ ఆధారం ఈ గోవులు, పశువులు. మనమే ఒక అడవిలో జీవించేలాగే ఉన్నాం. మనకు ఒక స్థిరమైన ఒక చోటు లేదు. ఎందుకంటే పశువుల్ని పెట్టుకొని మనం ఇలా సంచారం చేసేటప్పుడు మనం ఇలాగనే ఉండాలి. అంటే అప్పుడే పశువుల్ని ఇక్కడక్కడ తీసుకెళ్లేదానికి సౌకర్యంగా ఉంటుంది. మనమే ఒక అడవిలో జీవించే వాళ్ళలాగే ఉన్నాం. అందుచేత మనకు దైవంగా ఉండేది ఈ పశువులు. మనం చేసే మన యొక్క ధర్మమే, మన యొక్క పనే మనకు దైవంగా చూస్తూ అలాగ మనకు సౌఖ్యాన్నిచ్చేది ఈ పశువులు కాబట్టి ఈ పశువులు మనకు దైవం. ఆ పశువులకి మనం ఆరాధన చేయాలి. తర్వాత మనం సుఖంగా ఉండేది దేనివల్ల? ఈ బ్రాహ్మణులు వాళ్ళు వచ్చి యాగయజ్ఞములు చేసి వాళ్ళ ఆశీర్వాదంతో సుఖంగా ఉన్నాము. అందుకు బ్రాహ్మణుల్ని ఆరాధన చేయాలి. ఈ బ్రాహ్మణులు దైవతా రూపంలో మనకు ఉన్నారు. తర్వాత మన అన్నిటికీ హితాన్నిచ్చేది ఏది? గోవర్ధనం. అందుకోసమే ఈ గోవర్ధనాన్ని వేణుగీతంలో గోపికలు వర్ణించేటప్పుడు హరిదాసవర్యులు అని వర్ణించారు. హరిదాసవర్యులు అంటే ఉత్తమ భాగవతోత్తములు ఎవరంటే భగవంతుని ఆరాధన చేసేవాళ్ళు ఉత్తమ భాగవతులు గారు. ఆ భగవంతుని ఆరాధన చేసే భాగవతుల్ని ఆరాధన చేసే వాళ్ళే ఉత్తమ భాగవతుల్లా ఈ భాగవతంలో చెప్పబడింది. అందుచేత ఈ గోపికలందరూ ఈ గోవర్ధనాన్ని హరిదాసవర్యులుగా చెప్పారు. అందుచేత భగవంతుడు ఇప్పుడు ఇక్కడ ఈ గోవర్ధనమే కదా మనకు అన్ని హితాన్ని ఇస్తుంది. గోవర్ధనంలో ఉండి వచ్చే జలము స్వచ్ఛమైన జలము మనకు దాహాన్ని తీరుస్తుంది. మనకు కాకుండా ఆవులకి, పశువులకి. అంతేకాకుండా ఈ గోవర్ధనంలో ఉండే చెట్లు, వాటిలో ఉండే ఫలములన్నీ తిని మనమందరూ సుఖంగా ఉన్నాము. ఇక్కడ ఉండే గుహల్లో మనం నివసించి సంతోషంగా ఉన్నాము. ఈ గోవర్ధనం యొక్క నీడలో ఉంటూ ఏ యొక్క ఈ పెద్ద తుఫాను వీటన్నిటి నుంచి రాకుండా మనము ఇలా సుఖంగా, సౌకర్యంగా, అన్ని విధాలుగా హితంగా ఉండేదానికి కారణం ఈ గోవర్ధనం. అందుచేత ఈ గోవర్ధనమే మనకు సర్వసుఖాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఈ గోవర్ధనానికి పూజ చేయాలి. ఆ ఇంద్రయాగం, బలి ఇవన్నీ ఇంద్రునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ బలి గోవర్ధనానికి ఇవ్వాలి. మన గోవులకు, పశువులకు ఆహారం ఇవ్వాలి. తర్వాత బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళ ద్వారా హోమాలన్నీ చేసి వాళ్ళని సంతోషపరచాలి. ఇదే నేను చేయాలనుకుంటున్నాను. అదే నేను మీకు చెప్పాలనుకున్నది. ఇది సరి అయితే మీరు కూడా దీన్ని చెయ్యండి అంటూ ఇలాగా మీరు నిర్ణయించుకోండి అని చెప్పేలాగా భగవంతుడు ఇది నా అభిప్రాయం అని చెప్పేసి కృష్ణుడు వదిలేశాడు. ఇప్పుడు భగవంతుడు ఏదైనా కానీ వాళ్ళకు భగవంతుడి పైన ఉన్న ఇష్టం, భక్తితో వాళ్ళు కృష్ణుడు చెప్తే సరిగానే ఉంటుంది అంటూ ఇలా ఏదైనా చేసేస్తారు. ఇప్పుడు కృష్ణుడు వైకుంఠవాసి, ఏదైనా కష్టం వస్తే చూసుకుంటాడా అని ఒక పక్క ఉన్నా కానీ దానికి మించి ఏమిటంటే కృష్ణుడి పైన ఆశ. కృష్ణుడు ఏది చెప్పినా కానీ మనకి హితమే అంటూ ఇలాగ వాళ్ళు చేస్తారు. ఇలా నందగోపుల దగ్గర చెప్పిన వెంటనే నందగోపులు అక్కడ ఉండే ఆ గోపులు అందరికీ చూసినారంటే ఈ కృష్ణుడు చెప్పినదే హితంగా ఉంది. అందుచేత అందరినీ పిలిచి ఇలాగ మనం ఈ యాగాన్ని ప్రారంభిస్తామంటూ అన్ని పశువుల్ని అక్కడ రంపించి ఆ పశువులకు మొత్తం ఆహారం వేసి బ్రాహ్మణులందరిని పిలిచి ఆ బ్రాహ్మణ దగ్గర హోమం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు హోమం చేసిన తర్వాత వాళ్ళకి యథేష్టంగా ఆహారం ఇచ్చి, అంతేకాకుండా కృష్ణుడు అక్కడ ఎంతమంది ఉన్నారో వీడు నీచుడు, వాడు గొప్పోడు అంత అలాగ కాకుండా అందరినీ పిలిచి అందరికీ కడుపు నిండా ఆహారం పెట్టాలి అంటూ అందరినీ పిలిచి వాళ్ళకందరికీ కడుపు నిండా ఆహారం పెట్టి అక్కడ గోవర్ధనం ముందు ఒక పెద్ద ఉత్సవం లాగా ప్రారంభించి అక్కడ అన్నాలన్నీ ఇలాగా విధమైన రంగులలో అన్నాలన్నీ ఇలా తయారు చేసి ఆ గోవర్ధనం ముందు పెద్ద గోవర్ధనం ఇంకో కొండలాగా ముందు పెట్టి ఇలా గోవర్ధనానికి బలి పెట్టేలాగా దానికి అన్ని సిద్ధపరిచారు ఈ బృందావన వాసులందరూ. ఇలాంటి ఒక సంభ్రమం మన మనసులో తలుచుకుంటేనే ఎంత చక్కగా ఉంటుంది. ఇలా చేశారు అంటే అలాగా పశువులన్నిటికీ కడుపు నిండా గడ్డి అంతా పెట్టి, బ్రాహ్మణులందరికీ కడుపు నిండా భోజనాలు పెట్టి వాళ్ళకి యథేష్టంగా దక్షిణాన్నిచ్చి ఈ బలిని గోవర్ధనానికి ఇచ్చేలాగా రంగుల్లో ఇలా అన్నాన్ని తయారు చేసి అక్కడ పెట్టి బలి ఇచ్చేలాగా నివేదనం చేసి తర్వాత భగవంతుడు ఏమన్నా అంటే ఈ గోవర్ధనమే కదా మనకి అన్ని హితములు చేస్తుంది. అందుచేత
అందరూ చక్కగా అలంకారం చేసుకుని రండి. ఈ బ్రాహ్మణులతో పాటు, ఈ పశువులతో పాటు మనం ఈ గోవర్ధనాన్ని ఒక ప్రదక్షిణంగా పరిక్రమగా చేస్తూ వస్తాము అంటూ కృష్ణుడు సాక్షాత్ అన్నారంట. అందుచేతనే ఇప్పుడు కూడా ఈ గోవర్ధన పరిక్రమ వెళ్ళినామంటే పౌర్ణమి నాడు ఇలాగంతా చూసినామంటే దండిగా మందులు భక్తి శ్రద్ధతో ఈ గోవర్ధన పరిక్రమ చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు ఈ గోవర్ధనాన్ని ఎత్తారు కాబట్టి. అందుకే ఈ గోవర్ధనానికి కూడా గిరిరాజ్ అని పేరు. ఈ కొండల్లో శ్రేష్టమైనది రాజులాగా అని. అలాగే ఈ గోవర్ధన పరిక్రమం కొల్లే మహిమ. ఈ గోవర్ధన పరిక్రమం చెయ్యాలి అంటూ మొదట ప్రారంభించింది ఎవరంటే సాక్షాత్ శ్రీకృష్ణుడు. ఇలాగ అందరు భక్తులతో పాటు ఇంత సంభ్రంగా పశువులతో, బ్రాహ్మణులతో, వేదఘోషంతో ఇలాగా ఈ బృందావన వాసులతో, నందగోపులతో, యశోదతో కలిసి అలా వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కృష్ణుడి యొక్క మహిమ గొప్పలను పాడుకుంటూ ఇలా గోవర్ధనాన్ని పరిక్రమ చేశారంట. అప్పుడు ఒక ఆశ్చర్యం. అప్పుడు అలా ఉండేటప్పుడు అక్కడ ఒక బృందావనవాసి ఆ నందగోపుడిని చూసి, ఇక్కడ చూడండి ఎంత ఒక ఆశ్చర్యంగా ఉంది, మనం పెట్టిన అన్నమంతా ఆ గోవర్ధనం తింటూ ఉందండి చూడండి అంటూ చెప్పారంట. అక్కడ ఏమి ఆశ్చర్యం జరిగిందంటే సాక్షాత్ కృష్ణ భగవంతుడే తాను ఎవ్వరికి కనపడకుండా ఆ కొండ వెనకాల నిలబడుకొని వాళ్ళు పెట్టిన పెద్ద పెద్ద బలి అన్ని తినేలాగా అలా భగవంతుడు తింటున్నారంట. ఆహారం అనేది గోవర్ధనం దగ్గర వెళ్ళి ఇలా మాయమైపోతుంది. వీళ్ళందరూ అనుకున్నారంట, ఇన్ని సంవత్సరాలుగా ఇంద్రుడికి పెడుతున్నాము, ఇంద్రుడు తింటున్నాడా అని మనకి తెలీదు, కానీ ఈ సంవత్సరం కృష్ణుడు చెప్పి మనం గోవర్ధనానికి ఇలా బలి పెట్టిన వెంటనే ఇంత చక్కగా ఈ గోవర్ధనం భోజనం చేస్తుంది అంటూ సంతోషపడి ఆ గోవర్ధన పరిక్రమాన్ని పూర్తి చేసుకొని అందరూ సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరి నందగోపుడు, యశోద, బృందావనవాసులు అందరూ కలిసి మళ్ళీ తన యొక్క బృందావనానికి, తన సొంత స్థలానికి వచ్చారు అనేది ఈ అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ చతుర్వింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః అపశ్యన్నివసన్ గోపాన్ ఇంద్రయాగకృతోద్యమాన్ తదభిజ్ఞోऽపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః ప్రశ్రయావనతో అపృచ్ఛత్ వృద్ధానందపురోగమాన్ కథ్యతాం మే పితః కోయం సంభ్రమోవ ఉపాగతః కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః ఏతద్బ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూషవే పితః నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ అస్త్యస్వపరదృష్టీనాం అమిత్రోదాస్తవిద్విషాం ఉదాసీనో అరివత్ వర్జ్యః ఆత్మవత్ సుహృదుచ్యతే జ్ఞాత్వా జ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి విదుషః కర్మ సిద్ధిః స్యాత్ తథా నావిదుషో భవేత్ తత్ర తావత్ క్రియాయోగః భవతాం కిం విచారితః అథవా లౌకికస్తన్మే పృచ్ఛతః సాధు భన్యతాం. నందోవాచ పర్జన్యో భగవానింద్రః మేఘాస్తస్యాత్మమూర్తయః తేభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమేశ్వరం ద్రవ్యైస్తద్రేతసా సిద్ధైః యజంతే క్రతుభిర్నరాః తచ్చేషేణోపజీవంతి త్రివర్గఫలహేతవే పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః స ఏవం విసృజేద్ధర్మం పారంపర్యాగతం నరః కామాల్లోభాత్ భయాద్వేషాత్ స వైనాప్నోతి శోభనం. శ్రీశుక ఉవాచ వచో నిశమ్య నందస్య తథాన్యేషాం వ్రజోకసాం
इन्द्राय मन्युं जनयन् पितरं प्राह केशवः। भगवानुवाच कर्मणा जायते जन्तुः कर्मणैव विलीयते सुखं दुःखं भयं क्षेमं कर्मणैवाभिपद्यते। अस्ति चेत् ईश्वरः कश्चित् फलरूपी अन्यकर्मणां कर्तारं भजते सोऽपि न ह्यकर्तुः प्रभुर्हि सः। किमिन्द्रेणेह भूतानां स्वस्वकर्मानुवर्तिनाम् अनीशेन अन्यथा कर्तुं स्वभावविहितं नृणां। स्वभावतन्त्रो हि जनः स्वभावम् अनुवर्तते। स्वभावस्थमिदं सर्वं सदेवासुरमानुषं देहान् उच्चावचान् जन्तुः प्राप्योत्सृजति कर्मणा शत्रुः मित्रमुदासीनः। कर्मैव गुरुरीश्वरः तस्मात् सम्पूजयेत् कर्म स्वभावस्थः स्वकर्मकृत्। अञ्जसा येन वर्तेत तदेवास्य हि दैवतम्। आजीव्यैकतरं भावं यस्त्वन्यमुपजीवति न तस्मात् विन्दते क्षेमं। जारं नार्यसति यथा वर्तेत ब्रह्मणा विप्रः। राजन्यो रक्षया भुवः वैश्यस्तु वार्तया जीवेत्। शूद्रस्तु द्विजसेवया कृषिवाणिज्यगोरक्षा कुसीदं दुर्यमुच्यते। वार्ता चतुर्विधा तत्र वयं गोवृत्तयो अनिशं। सत्वं रजस्तम इति स्थिति उत्पत्ति अन्तहेतवः। रजसोत्पद्यते विश्वम् अन्योन्यं विविधं जगत्। रजसा चोदिता मेघा वर्षन्त्यम्बूनि सर्वतः। प्रजास्तैरेव सिद्ध्यन्ति महेन्द्रः किं करिष्यति। न नः पुरो जनपदाः न ग्रामा न गृहा वयं। नित्यं वनौकसस्तात वनशैलनिवासिनः। तस्मात् गवां ब्राह्मणानाम् अद्रेश्चारभ्यतां मखः। य इन्द्रयागसंभाराः तैरयं साध्यतां मखः। पच्यतां विविधाः पाकाः सूपान्ताः पायसादयः। संयावापूपशष्कुल्यः सर्वदोहश्च गृह्यताम्। हूयताम् अग्नयः सम्यक् ब्राह्मणैः ब्रह्मवादिभिः। अन्नं बहुविधं तेभ्यः देयं वो धेनुदक्षिणाः। अन्येभ्यश्च अश्वचाण्डाल पतितेभ्यो यथार्हतः। यवसं च गवां दत्त्वा गिरये दीयतां बलिः। स्वलङ्कृताः भुक्तवन्तः सुनुलिप्ताः सुवाससः। प्रदक्षिणं च कुरुत गोविप्रानलपर्वतान्। एतन्मम मतं तात क्रियतां यदि रोचते। अयं गोब्राह्मणाद्रीणां मह्यं च दयितो मखः। श्रीशुक उवाच कालात्मना भगवता शक्रदर्पं जिघांसता। प्रोक्तं निशम्य नन्दाद्याः साध्वगृह्णन्त तद्वचः। तथा च व्यदधुः सर्वं यथाह मधुसूदनः।
वाचयित्वा स्वस्त्ययनं तद्द्रव्येण गिरिद्विजान् उपहृत्य बलीन् सर्वान् आदृताय वसं गवां गोधनानि पुरस्कृत्य गिरिं चक्रुः प्रदक्षिणम् अनांसि अनडुद्युक्तानि ते चारुह्य स्वलङ्कृताः गोप्यश्च कृष्णवीर्याणि गायन्त्यः सद्विजाशिषः कृष्णस्तु अन्यतमं रूपं गोपविश्रम्भणं गतः शैलोऽस्मीति ब्रुवन् भूरि बलिमादत् बृहद्वपुः तस्मै नमो व्रजजनैः सह चक्रे आत्मनात्मने अहो पश्यत शैलोऽसौ रूपीणो अनुग्रहं यधात् एषः अवजानतो मर्त्यान् कामरूपी वनौकसः हन्ति ह्यस्मै नमस्यामः शर्मणे आत्मनो गवाम् इत्यद्रिगोद्विजमखं वासुदेवप्रणोदिताः यथा विधायते गोपाः सह कृष्णाव्रजं ययुः श्रीहरये नमः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे चतुर्विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।